ఎమ్మెల్సీ కవితక్క లిక్కర్ కేసు మీద సినిమా తీస్తే ఎన్ని పాటలైతాయో ఏమో పోన్రి. గప్పుడెప్పుడో 2 నెలల కింద మార్చి 15 తారీఖు నాడు కవితక్కని అరెస్ట్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఇక అప్పటి సంది బెయిల్ కోసం అక్కెంత పోరాటం చేసినా విచారణ పేరు మీద కస్టడీని పొడిగిత్తనే ఉన్నారు. కానీ పాపం అక్కకు కోర్టుల బెయిల్ అయితే ఇత్తనే లేరు. ఇక ఇదే కేసుల జైళ్లకేంచి సిబిఐ ఓళ్ళు సుతం అక్కను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిర్రు. ఇక అప్పటి సంది అక్కకైతే అసలుకే బెయిల్ ఇత్తలేరు. కేజ్రీవాల్ సార్ కు తన్లాడంగా బెయిల్ దొరికింది గాని పాపం కవితక్క ఎంత తిప్పల పడ్డా జైళ్లకెంచి బయటికి ఇడిచిపెడతలేరు. అయితే కవితక్క అరెస్ట్ మొత్తం బీజేపీ డ్రామా. ఎలక్షన్ల కోసం కావాలనే కవితక్కను అన్నాలంగా అరెస్ట్ చేసిండ్రు. ఎలక్షన్లు అయిపోయినాక బయటికి విడుదల చేస్తారని బగ్గనే చెప్పుకొచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టోళ్లు. కానీ గియాల మల్లోపరి అక్కకు కస్టడీని పొడిగించిండ్రు. అంతకు మొదలు సిబిఐ కేసులో కూడా ఈ నెల 20 తారీఖు దాకా కస్టడీ పొడిగించిన ముచ్చట అందరికి ఎరుకైనదే. మొత్తానికి విచారణ పేరు మీద కవితక్కకు కస్టడీని పొడిగించుకుంటనే పోతున్నారు గాని బెయిల్ అయితే ఇత్తలేరు. చూడాలి మరి ఈ నెల 20 తారీఖు నాడైనా అక్కకు బెయిల్ ఇస్తారో లేదో.